కర్ణాటకలో మళ్లీ హిజాబ్ మంటలు రాజుకున్నాయి. విద్యాసంస్థలో హిజాబ్ ధరించడానికి అనుమతిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హిందూ సంఘాలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. 1వ తరగతి పిల్లల నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు కాషాయ కండువాలు పంచుతూ సవాల్ విసురుతున్నారు. ఇక గతంలో బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలో హిజాబ్ ను బ్యాన్ చేసింది. అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆ నిబంధనలను సవరించి విద్యాసంస్థల ప్రాంగణాల్లో హిజాబ్ ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతే ఒక్కసారిగా హిందూ సంస్థలు రోడ్డుపైకి వచ్చాయి. శ్రీరామసేన, విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు తెరలేపారు. హుబ్లీలో విద్యార్థులకు కాషాయ కండువాలు పంచుతూ సరికొత్త నిరసన శంఖం పూరించారు. విద్యాసంస్థలో అందరికీ సమానమైన డ్రెస్ కోడ్ ఉండాలని, ఒక వర్గానికి మినహాయింపిస్తే కుదరదని డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ యాజమాన్యాలు కాషాయ కండువాలను అడ్డుకుంటే తక్షణమే హిజాబ్ ను కూడా తొలగించాలని వారు పట్టుబడుతున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ వివాదం ఇంతలా ముదురుతున్నా కంట్రోల్ చేయడానికి అక్కడ కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేరు. కర్ణాటకలో పూర్తి స్థాయి మంత్రివర్గం లేదు. ఎల్లుండి కొత్త సర్కార్ కొలువుదీరనుంది. మంత్రులు లేకపోవడంతో మొత్తం శాంతి భద్రతల బాధ్యత అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ పొలిటికల్ గ్యాప్ ను వాడుకొని వివాదాన్ని మరింత పెద్దది చేయాలని కొన్ని శక్తులు చూస్తున్నాయా? కొత్తగా వచ్చే ప్రభుత్వం ఈ హిజాబ్ సంక్షోభాన్ని ఎలా డీల్ చేయబోతోంది వేచి చూడాలి.